నా పెళ్ళైన కొత్తలో ఎపిసోడ్ కాదు, కథలోకి వెళ్దామని. బావగారి పరిమాణం బాగా దృఢం, పొడుగులో ఇంచుమించు మా ఆయన బావగారు ఒకేలా ఉండొచ్చు, కానీ బాగా శక్తివంతుడు. ఆయన నా పరిస్థితి అర్థం చేసుకుని మెల్లగా కదలడం మొదలు పెట్టారు. మెల్లగా ఊగుతున్నారు. నాకు కొంచెం కొంచెం నరకానికి దీర్ఘంగా స్వర్గానికి దగ్గరగా వెళ్తున్నారు. ఆయన కొంచెం కొంచెంగా స్పీడ్ పెంచారు. నాకు గాల్లో తేలుతున్నట్లు ఉంది. బావగారు ఒకసారిగా పైకి లేచి లోపలికి పడుతున్నారు. ఆయనకి మళ్ళీ ఏమన్నా అడ్డు వస్తుందేమో అని నా కాళ్ళు మొత్తం దూరం చేశాను. ఆయన వేసే పోటుకి నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. తీయని బాధతో కూడిన సుఖం నేను అనుభవిస్తున్నాను. ఆయన ఊగుతుంటే ఆ సుఖం చాలా హాయిగా నిండుగా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు నాకు అలా అనిపించలేదు. మొదటిసారి మా ఆయన కాకుండా ఇంకొకరు. నేను కూడా ఆయనకు సహకరిస్తున్నాను. మా ఆయన చూడలేని లోతులు కూడా బావగారిని తడిమేస్తున్నారు, మొత్తం చూసేస్తున్నారు. ఆయన అలా చేసి దింపుతుంటే నా మనసు అదుపు తప్పేసింది. నా మాట వినడం మానేసింది. నాకు తెలియకుండానే బావగారికి పోటీ పడడం మొదలుపెట్టాను. ఆయన కన్నా ఎక్కువగా పోటీ ఇవ్వడం మొదలుపెట్టాను. బావగారు ఒక్కసారిగా నన్ను వెనక్కి తిప్పి నా పొట్ట కింద పిల్లో పెట్టి ఒకేసారి వెనక నుండి స్టార్ట్ చేశారు. అప్పటికే నాకు రసాలతో చిత్తడిగా ఉండడంతో నా చివరి అంచుల వరకు చేరుకుంటున్నారు. బావగారు ఒక చెయ్యని నా యథసంపులపై నొక్కుతూ ఇంకో చేత్తో నన్ను గట్టిగా పట్టుకున్నారు. నేను ఆయన ఇచ్చే సుఖాన్ని అనుభవించడం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోతున్నాను. అలానే చేస్తూ చేస్తూ స్వర్గ సుఖాల అంచుకు చేరుకున్నాను. ఆయన చాలా కాలం నుంచి ఈ విషయానికి దూరంగా ఉండటం వల్ల బాగా ఎంజాయ్ చేశాడు. ఆయన నీరసంతో నా మీద అలానే వాలిపోయారు. కొంచెం సేపు మా ఇద్దరి మధ్య మాటలు ఏమీ లేవు. తర్వాత ఆయన నన్ను చెప్పి, ఇలాంటి రోజు ఒకటి నా జీవితంలో వస్తుంది అని నేను ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు అన్నారు. మరి నేను ఈ రోజు కోసమే కళ్ళు కంటున్నాను అనుకున్నారు. నేను కూడా ఇలా జరుగుతుంది అని అసలు అనుకోలేదు. ఈ రోజు నాకు చాలా నేను కూడా ఇలా విషయానికి దూరంగా ఉండటం వల్ల బాగా ఎంజాయ్ చేశాడు. ఆయన నీరసంతో నా మీద అలానే వాలిపోయారు. ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నీకు ఎలా ఉంది అని అడిగారు. నేను నాకు కూడా అన్నట్టు తల ఊపాను. మళ్ళీ నా యథావంపులు నొక్కుతూ అడిగారు, ఎలా ఉంది అని నన్ను. నాకు ఇష్టం లేకుండా మీతో ఇంత దూరం అన్నాను. మళ్ళీ అయ్యాస నా నడు ముంపుని నొక్కి, ఇంతకీ ఈ రోజు నేను ఎలా చేశానో చెప్పలేదు అన్నారు. నాకు ఫస్ట్ టైం బాధతో కాకుండా సుఖంతో కళ్ళుల్లో నీళ్లు రప్పించారు. అని మీ తమ్ముడు కన్నా చాలా బాగా చేశారు. నేను అసలు ఊహించలేదు అని నా పెదాలు ఆయన పెదాలతో తడిపేశారు. నేను అన్న ఆ మాటకి బావగారు మళ్ళీ నా మీదకి ఎక్కేశారు. అప్పటికే మళ్ళీ చేయడానికి సిద్ధమయ్యారు. ఏంటిది అప్పుడే అని అన్నాను. చిన్న నవ్వు నవ్వారు. అయిపోయింది అప్పుడే, ఈయన మళ్ళీ రెడీ అయిపోయారు అనుకున్నాను. ఈ లోపల ఆయన, నేను అలసిపోయా కదా, నువ్వే చేయొచ్చు కదా ఇప్పుడు అన్నారు. ఆయన అలా అనేసరికి నాకు నవ్వు ఆగలేదు. సరే అని నేను తన పైకి వచ్చి ఇక యుద్ధం స్టార్ట్ చేశా. ఇందాకడ ఎక్కడ ఆపారో అక్కడ నుండి మల్టీ స్టార్ట్ చేసినట్టు లోపల అలానే ఉండటం వల్ల అలా దిగిపోయింది. బావగారు మొదటిసారి టైం చేసిన దానికన్నా ఇంకా స్పీడ్గా చేస్తున్నారు. ఆయన కింద ఉన్నా కూడా నాకు కూడా ఆయన ఊపుతూ అలవాటు పడిపోయాను. ఆ రోజు నైట్ మొత్తం 3 సార్లు అలసిపోయాం. అలానే పడుకుండిపోయాం. 3 సార్లు అయ్యానా శక్తిని కొంచెం కూడా వేస్ట్ కాకుండా నాలో వదిలేశారు. ఆ రోజు బావగారికి నాకు మధ్యన మా ఆయన లేని సమయంలో మా బాబు పక్కన పడుకున్న వేళ మా బెడ్రూమ్ లో మా మంచం పైన బావగారికి నాకు అలా జరిగిపోయింది. తర్వాత రోజు నిద్ర లేచేటప్పటికి బావగారు అలానే బట్టలు లేకున్నాను, కాళ్ళు నా తొడ మీద చెయ్యి నా పొట్ట మీద వేసి పడుకున్నారు. నాకు మెలకువ రాగానే విపరీతమైన ఒళ్ళు నొప్పులుగా అనిపించింది. మా పెళ్లి అయిన కొత్తలో ఉండేది అలా. మళ్ళీ చాలా రోజుల తర్వాత బావగారు రప్పించారు. నేను లేచి వెళ్ళి బట్టలు వేసుకుని బావగారిని లేపి,
బాబు లేస్తాడు, మీరు లుంగి కట్టుకోండి అని చెప్పి బీరువాలోంచి ఆయన ఒక లుంగి తీసి ఇచ్చి కిందకి వెళ్ళారు. రోజులాగా అన్ని జరుగుతున్నాయి. గంగ రావడం, నేను బాబుని రెడీ చేసి స్కూల్కి పంపడం అన్ని రోజులానే జరుగుతున్నాయి. నేను కింద పనులు అన్ని చేసేసి బాబుని కూడా స్కూల్కి పంపించేసి మేడ మీదకి వెళ్ళాను. బావగారు ఇంకా నిద్రలోనే ఉన్నారు. నైట్ బాగా అలసిపోయారు కదా. నేను నైట్ ఎంత లేటుగా పడుకున్నా మార్నింగ్ లేవడం తప్పదు. నేను గదిలోకి వెళ్ళి బావగారు కప్పుకున్న దుప్పటిని కొంచెం లాగి నేను వెళ్ళి దుప్పటిలో దూరిపోయాను. బావగారికి మెలకు వచ్చి ఆయన పక్కన నన్ను చూసి గట్టిగా పట్టేసుకున్నారు. నేను కూడా ఆయన్ని గట్టిగా పట్టుకుని, ఇంకా లేవరా, మీరు ఇంకా తెల్లారినట్టు లేదు అన్నాను. ఆ మాటకి బావగారు నాకు ఇంకా తెల్లారలేదు, ఇంకా రాత్రిలానే ఉంది, అందుకే ఇంకో రౌండ్ వేస్తాను అని నా మీదకి ఎక్కుతున్నారు. నేను ఆయన చేసే పనిని అడ్డుకుని, ఏంటి ఉదయాన్నే మొదలు పెట్టేస్తారా, ఆగండి అన్నాను. నా మరదల్ని నేను చేయడానికి ఉదయం ఏంటి రాత్రి ఏంటి, ఏదైనా ఒకటేనా అన్నాడు. అబ్బా, మాటలు ఏమీ తక్కువ లేదు అన్నాడు. మాటలే కాదు, చేతలు కూడా ఉన్నాయి అని నా చీర లోపలికి కొనిచ్చి నన్ను నలుపుతున్నారు. ఆగండి ఆగండి, గంగ కిందే ఉంది. ఇందాక అది మీ గది తొడవడానికి వెళ్ళినప్పుడు మీరు గదిలో లేరు, ఎక్కడికో వెళ్ళి ఉంటారని అనుకుని ఉంటది అది అన్నాను. అలా అని అది కనుక మనల్ని ఇలా చూసింది అనుకోండి, ఇంకా అంతే అన్నాను. దానికి బావగారు, అంత లేదు, దానికి నాతో పెట్టుకునే అంత దమ్ము ఉందా అన్నాను. ఇంకా లోపల నైపేస్తూ నేను ఆయన యథాపైకి నా చెయ్యిని పోనెత్తి ఉమురుతూ, అది మనల్ని ఏదో చేస్తాది అని కాదు, ఇక్కడ చూసింది బయటకు వెళ్ళి చెప్తుంది అని నా బాధ. రా మొగుడా, నా గురించి చెప్పే అంత ధైర్యం లేదు అని నా యథాసంపులను నొక్కడం మొదలు పెట్టారు. ఇంతలో బావగారికి గంగ గురించి, వాసుగాడి గురించి చెప్పడం అనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకులే అని ఊరుకున్నాను. నా ఆలోచనలోనే నేను ఉండగా బావగారు నా మీదకి వచ్చేశారు. ఒక పక్క నొక్కుతూనే స్టార్ట్ చేయబోతున్నారు. నేను ఇంతలో తేరుకుని బావగారిని ఆపకపోతే ఇప్పుడే వదిలెట్టేసేలా ఉన్నారు. ఇంకా ఆ దొంగముండ ఇంకా వెళ్ళలేదు అనుకుంటూ బావగారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నా ప్రతిఘటనని ఆయన అస్సలు ఎక్కడ చేయడం లేదు. నా బాడీని ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నారు.